పోరాడదాం పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేంత వరకు పోరాడదాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం. ఆపాలి ప్రజలపై భారాలను, ఆపాలి ప్రజలపై భారాలను, ఆపాలి ప్రజలపై భారాలను. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులను వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే అదేవిధంగా నిత్యావసర ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము ఎలాంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని మాటలు చెప్పారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్ రాగానే వరుస పెట్టి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వాటి మూలంగా నిత్యావసర సరుకుల ధరలు కానీ కూరగాయల ధరలు కానీ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరిగిన ధరల్లో ప్రజలు కొనుక్కోలేని బతకలేని పరిస్థితికి వచ్చింది. అందుకని కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి రెండు ధరల నియంత్రణలో విఫలమైనవి. ఇప్పటికైనా ప్రజల యొక్క సమస్యలను బాధలను అర్థం చేసుకొని ఈ పెంచినటువంటి ధరలన్నీ తగ్గించాలి. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా కూరగాయల ధరలు తగ్గుతూ ఉన్నాయి. అయినా ఇక్కడ ఇంధనం ధరలు పెంచుతూ ఉన్నారు. ఇది తప్పు, ఇది అశాస్త్రీయం. అందుకని ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం పెరిగినటువంటి ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మళ్ళీ ధరలు పెంచకుండా నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దేశవ్యాప్తమైనటువంటి పోరాటాలకు సిపిఎం శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.